ఈ కాలంలో చదువుకున్న వారికి కుటుంబంతో కలిసి ఉంటే వచ్చే సంతోషము, బలము, బాధ్యత, విలువ తెలియకుండా పోయింది. అలాంటి ఒక కథ ఈరోజు మీకు చెప్తాను. కుటుంబాన్ని దూరం చేసుకొని బాధపడుతున్న వారి కుటుంబ కథ ఈ కథ. రామాపురం ఊరిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెళ్ళిడికొచ్చిన ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూడా మంచిగా చదువుకున్నారు. పైగా వారికి లెక్కలేనంత భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వారి జీవనాన్ని గడుపుతున్నారు. అయితే కొడుకులిద్దరూ కూడా పట్టణంలో చదువుకుని మంచి ఉద్యోగాలు చేయవలసిన అవకాశం ఉన్నవారే. కానీ వారు తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు ఉండాలి? మన ఊర్లో ఉంటూ మన భూమిని సాగు చేసుకొని మనం సంతోషంగా బ్రతకొచ్చని ఇద్దరు అన్నదమ్ములు కూడా వారి భూమిలోనే సాగు చేసుకుంటూ వారి కుటుంబానికి దగ్గరగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నారు. అయితే తండ్రి వారికి పెళ్ళిడు వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలని పంతులతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించి ఒక పల్లెటూరు అమ్మాయిని పెద్దోడికిను, సిటీ అమ్మాయిని చిన్నోడికి ఇచ్చి పెళ్లి చేశారు. పల్లెటూరులో పెరిగిన అమ్మాయి చాలా అనుకువైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మర్యాద ఎలా ఇవ్వాలి, ఎలా పుచ్చుకోవాలనే విషయాల్లో ఆమె మంచి మెలకువ కలిగిన అమ్మాయి. చిన్న కోడలు పెద్ద కోడల కంటే ఎక్కువ చదువుకున్నది, కానీ పల్లెటూరులో ఉండడానికి ఇష్టపడట్లేదు. అత్తామామలు ఎంత నచ్చ చెప్పినా కుటుంబంతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. అన్నదమ్ములు ఇద్దరూ కూడా మంచి అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు చిన్న కోడలు చిన్న కుమారుడితో ఇలా అంటుంది, ఇక ఎంతకాలం ఇక్కడే ఉండి మగ్గిపోవాలి నేను చదువుకున్నాను, నేను సిటీలో ఉండాలి అని చెప్పి గొడవ చేసి చిన్న కోడలు తన భర్తను బలవంతంగా తీసుకొని సిటీకి వెళ్ళిపోయింది. కుటుంబాన్ని విడిచిపెట్టేసింది. కొద్ది రోజులు సిటీలో బాగానే ఉన్నారు, అంతా బాగుంది అనుకున్నారు. కానీ చిన్న కోడల యొక్క పరిస్థితి సంతోషంగా ఉన్నప్పటికీ కొడుకు పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది సిటీలో. పల్లెటూరులో హాయిగా వ్యవసాయం చేసుకోవలసిన తాను కంప్యూటర్ ముందున పెట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళన ఉన్నాడు. ఇదిలా ఉండగా కోడల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆరోగ్యం బాగోలేదు. పైగా ఆమె గర్భంతో ఉన్నది. చేదోడు వాదోడుగా ఎవ్వరూ లేరు. సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉందాము అంటే భర్తకు కూడా అనేక పనులు ఉండడం వల్ల సెలవు పెట్టడం కుదరడం లేదు. ఇది ఇలా పరిస్థితి ఉండగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి అంతా కూడా వివరించాడు. వెంటనే వారు బయలుదేరి అక్కడికి వచ్చి తన బాగోగులను చూసుకున్నారు. అత్త దగ్గరుండి సేవలు చేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత తన ఆరోగ్యం మెరుగుపడింది. కోడలు పరిస్థితి అర్థం చేసుకుంది. కుటుంబం ఉంటే ఎంత సంతోషమో, ఎంత బలమో అర్థం చేసుకుంది. ఎవరూ లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా అర్థం చేసుకుంది. అవును, నీ కుటుంబమే నీ బలం. వారిని విడిచిపెట్టి నువ్వేం చేయగలవు